ఈరోజు మనము కొన్ని తంతోని వారి గౌరవార్థము రెండవ రోజు దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాము. ఈ దివ్య పూజ ద్వారా దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, కొన్ని తంతోని వారి ప్రార్థనా సహాయం ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ దివ్య పూజకు ఉభయకర్తలు ఆర్వ జోసఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు వారిని అనగా ఆర్వ జోసఫ్ మరియు వారి కుటుంబ సభ్యులను అనేక ఆపదల నుండి, ప్రమాదముల నుండి ప్రభు కాపాడి ఉన్నాడు. ఆయన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం. ఆయన విశ్వాసము పటిష్టమైనటువంటి విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం. ఇప్పుడు తంతోని వారు ఏ విధముగా ఆర్వ జోసఫ్ గారిని మరియు వారి కుటుంబ సభ్యులను అపాదముల నుండి, ప్రమాదముల నుండి, ఆపదల నుండి కాచి కాపాడి ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు తంతోని వారి ప్రార్థనా సహాయం ఆర్వ జోసఫ్ మరియు వారి కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈనాడు ఈ దివ్య పూజలో డి విజయ్ కుమారమ్మకు దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. స్త్రీ వేడి కిరణకు గ్యాస్ ప్రాబ్లం తగ్గాలని, వారి సత్యమని మమతాత్మకంగా ఉండాలని, వారి పిల్లలు వివేక్, మోషే, నిర్మల చదువు, బంగారు భవిష్యత్తు కలగాలని, మిస్టర్ బాబు ఆత్మకు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించాలని, పేరు రమణారావు, అనిత కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి వాటిని కాచి కాపాడాలని, ఈరోజు జన్మదినోత్సవం జరుపుతున్నటువంటి వారి కుమార్తె సాయి ప్రభుత్వాలు దేవుడి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, పి రాజమ్మ, తిరుపయ్య, పెంచిన యాత్రలతో నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులకు శాంతి సకల సమాధానం కలగాలని, కె సుజాత, శాంసన్, జైపాలకు ప్రభు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, వారి పిల్లల చదువు శాంతి సకల సమాధానం ప్రసాదించాలని, ఆర్ రాజా, సుజాత, ప్రభు కిషోర్, మేరీ కావ్య, స్వరూపరాణి, అర్జున్, డానీ, కార్తిక్, కిరణ్ ప్రభు దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, ఈ శిష్యులకు దేవుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబంలో శాంతి సకల సమాధానాన్ని ప్రసాదించాలని, వి శుభాస్థాపన నెరవేరాలని, జే వినయ్ మంచి భవిష్యత్తును దయచేయాలని, తంతోని వారి ప్రార్థనా సహాయం తోడుగా ఉండాలని, జే బాలస్వామి కుటుంబానికి శాంతి సకల సమాధానం ఉండాలని, తంతోని వారి ప్రార్థనా సహాయం ఉండాలని, ఆరోగ్యదాసు దేవుడు చేసిన పేరును బట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. మిస్టర్ శైలజాకు దేవుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, రమాదేవికి ప్రభు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించాలని, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియంకు తంతోని వారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన పేరును బట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. దామోదర రంజన్ ప్రభావిత కుటుంబాన్ని దీవించాలని, ఇప్పుడు తంతోని వారి ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండాలని, పట్టణంగి చే ప్రభు గురుల కుటుంబాన్ని దీవించాలని, ఇప్పుడు తంతోని వారి ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, జ్యోతి కిషోర్ కుమార్, మరియ ప్రియ రంజన్ వారి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, తంతోని వారి ప్రార్థన సహాయం ఉండాలని, ఎన్ చిన్నప్ప, మోహన్ రావు, అరుణ, హరిభూషణ్ రావు, పద్మభూషణ్ రావు వారికి దేవుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, వారి వ్యాపారాన్ని వృద్ధి చేయాలని, వారికి శాంతి సకల సమాధానం కలగాలని, వారి పిల్లలకు చదువు, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కలగాలని, ఎస్ఎల్ సెల్వరాజు కరోనా నుండి ప్రభు విముక్తి పరచాలని దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తంతోని వారి గౌరవార్థము రెండవ రోజు దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాము. మీరు మీ గృహంలో ఉన్న నాతో పాటు ఏకమై ఆధ్యాత్మికంగా ఈ దివ్య పూజలో పాల్గొని ఇప్పుడు తంతోని వారి ప్రార్థనా సహాయం పొందుదాం. ఇప్పుడు తంతోని వారు ఎంతో మందిని ప్రమాదాల నుండి, ఆపదల నుండి కాచి కాపాడి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన శరణ నుంచి ప్రార్థన చేసినప్పుడు మనందరినీ కూడా ఆపదల నుండి, ప్రమాదం నుండి కాచి కాపాడుతూ ఉన్నాడు. దీనికి ఉదాహరణ ఈరోజు దివ్య పూజకు ఉభయకర్తలు ఆర్వ జోసఫ్ గారు. కాబట్టి ఈ దివ్య పూజ ద్వారా, తంతోని వారి ప్రార్థన ద్వారా ఆర్వ జోసఫ్ కుటుంబాన్ని దీవించాలని, ఇంకా ప్రభు తోడుగా ఉండి ఆ బిడ్డను బలమైనటువంటి ప్రేమ సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజలో యోగ్యంగా పాల్గొన్నట్టు మన పాపములను ఒప్పుకుందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలము చేతను, పాపం చేతను, వేల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్పతనం. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధమనే మానను సకల దుఃఖులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపులందరి వారికి సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో పునీత అంతోని వారు మాకు తోడుగా ఉండరు గాక. ఇప్పటి వరకు 6వ జోసెఫ్ కుటుంబానికి తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, రాబోయే రోజుల్లో 6వ జోసెఫ్ కుటుంబానికి తోడుగా ఉండండి, కాచి కాపాడండి. వారి ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలిగినట్లు వారిపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరమదేవుని మహిమా సన్నిధిలో వారిద్దరి ప్రార్థనలు అంగీకృతములాయను. మొదటి పఠనము తోబీతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మరియు 16, 17 వచనములు. ఆ మాటలకు నేను సంతాపము చెంది నిట్టూర్పు విడిచి తిని, ఏడ్చి తిని, ఈ క్రింది శోక గీతమును జపించి తిని, ప్రభు, నీవు న్యాయవంతుడవు, నీ కార్యములన్నీయూ న్యాయసమ్మతములైనవి, నీవు నమ్మదగిన వాడుగా మెలగుదువు, నీవు ఈ లోకముకు న్యాయాధిపతివి, నన్ను కరుణతో బ్రోవుము, నా పాపములకు నన్ను శిక్షింపకము, తెలియక చేసిన తప్పిదములకు నన్ను దండింపకము, మా పితరుల పాపములకు నన్ను శిక్షింపకము. మేము నీ ఆజ్ఞలను మీరితిమి, నీకు ద్రోహముగా పాపము చేసితిమి. నీవు మమ్ము మా శత్రువుల చేతికి అప్పగింపగా వారు మమ్ము దోచుకొనిరి, మమ్ము బందీలుగా కొనిపోయి చంపివేసిరి. మేము ఏ ఏ జాతుల మధ్య చల్లా చెదరమైతిమో వారెల్లరూ మమ్ము ఆడిపోసుకొని అవహేళన చేయనట్లు చేసితివి. నీవు మా పితరులకు వారి పాపములకు తగిన శిక్షను, నా పాపములకు తగిన శిక్షను విధించితివి. మేము నీ ఆజ్ఞలను పాటింపలేదు, నీ పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తింపలేదు. కనుక మేము పొందిన శిక్ష సముచితమైనదే. ఇప్పుడు నన్ను నీ ఇష్టము వచ్చినట్లు చేయము. నా ప్రాణములు తీసి నన్ను ఈ లోకము నుండి కొనిపోము. నా శరీరము మట్టిలో కలిసిపోవుగాక. నేను కన్ను మూయిటయే మేలు. నేను పొందగూడని అవమానములు పొంది విచార మనస్కుడనైతిని. ప్రభో, నీవు ఆజ్ఞ ఇచ్చిన చాలును. నాకు చావు ప్రాప్తించి ఈ వెతలన్నీ తీరిపోవును. నేను శాశ్వత పదము చేరుకొందును. కనుక నీవు నా మనవిని త్రోసిపుచ్చకము. ఇట్టి దైన్య జీవితము జీవించుట కంటే, ఇట్టి క్రూర అవమానములు భరించుట కంటే చచ్చుట మేలు. ఆ రోజుననే మేదియా దేశమునందలి ఎక్బటానా నగరమున వసించుచున్న రఘువేలు పుత్రిక సారాను ఆమె తండ్రి పనికత్తె అవమానించెను. ఈ సారాకు 7 సార్లు పెండ్లి అయినది. కాని అస్మోదియస్సు దుష్ట పిశాచము ప్రతి పర్యాయము ఆమెను కూడక మునుపే సారా వరులను చంపివేసినది. పనికత్తె సారాతో, నీ భర్తలను నీవే చంపివేయుచున్నావు. ఇప్పటికే నిన్ను ఏడుగురుకు కట్టబెట్టిరి, కాని వారిలో ఒక్కరి వలన నీకు పిల్లలు పుట్టలేదు. నీ మగలు చచ్చిరి,
కనుక నీవు మమ్ము దండించువా ఏమి? నీవును పోయి ఆ చచ్చిన వరులతో కలియుము, అప్పుడు నీ సంతానమును కంటితో చూచి దుర్గతి మాకు పట్టదు అనెను. ఆ మాటలకు సారా విచారంతో వెక్కి వెక్కి ఏడ్చెను. ఉరిపెట్టుకొని చచ్చుననుకొని మేడ మీదకి ఎక్కిపోయి తండ్రి గది ప్రవేశించెను. కాని ఆమె మరల, నేనిట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా? వారు నీకొక్కతియే కుమార్తె, నీవామెను గారాభముగా పెంచుకొంటివి, కానీ ఇప్పుడు ఆమె దిగులుతో ఉరిపెట్టుకునేది అని అనరా? నేను వృద్ధుడనైన నా తండ్రిని దుఃఖపెట్టి ఆ ముసలి ప్రాణి విచారంతో మృత్యులోకము చేరుకున్నట్లు చేయుట ఏమి న్యాయమో? కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ ఆత్మహత్య యత్నమును మానుకోవలెను. నన్ను తీసుకొని పొమ్మని మాత్రము ఆ ప్రభువును వేడుకొందును. అప్పుడు ఈ అవమానములను భరింపనక్కరలేదు అనుకొనెను. అంతటా ఆమె గవాక్షము చెంత నిలుచుండి చేతులెత్తి ప్రభువును ఈ రీతిగా ప్రార్థించెను. దయామయుడవైన ప్రభు, నీకు స్తుతి కలుగుగాక. నీ దివ్యనామము సదా కీర్తింపబడును గాక. నీవు చేసిన ఈ సృష్టి అంతయు నిన్ను సన్నుతించును గాక. తోబీతు మరియు సారా చేసిన ఈ ప్రార్థనలను దేవుడు మోక్ష పదము నుండి ఆలించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడి భక్తి కీర్తన. అందరూ ప్రభువా, నా ఆత్మను నీ వైపునకు తిప్పి ఉన్నాను. నేను నిన్ను నమ్మితిని. నా విరోధులు నా పతనము చూచి సంతసింపకుండినట్లు చేయము. వారి వలన నేను అవహేళనకు గురి కాకుండానట్లు చేయము. నిన్ను నమ్మిన వారు ఎన్నడూ అవమానమునకు గురి కాకుందురుగాక. నీ మీద తిరుగుబాటు చేయు దుర్మార్గులకే తలవంపులు వచ్చునుగాక. అందరూ ప్రభువా, నా ఆత్మను నీ వైపునకు తిప్పి ఉన్నాను. ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయము. అందరూ ప్రభువా, నా ఆత్మను నీ వైపునకు తిప్పి ఉన్నాను. దినమంతయు నీ కొరకై వేచియుందును. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవనమున నేను చేసిన పాపములను గుర్తు పెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టి, నీ మంచితనమును బట్టి నీవు నన్ను జ్ఞప్తి అందించుకునము. అందరూ ప్రభువా, నా ఆత్మను నీ వైపునకు త్రిప్పి ఉన్నాను. ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్మలకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభువా, నా ఆత్మను నీ వైపునకు తిప్పి ఉన్నాను. ప్రభు మీతో ఉండును గాక. ప్రేత మాతృగారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52వ వచనం వరకు. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయినంతలో శిష్యులు ఒక పడవపైకెక్కి ఆవలి తీరమందలి బెత్సయిదాపురములకు చేరవలనని చెప్పాను. వారిని పంపిన పిలవ ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతములకు వెళ్ళాను. సాయం సమయములకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరాడు. యేసు మాత్రము సరస్సు తీరముననే ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుట యందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచారు. వేకుజామున ఆయన వారిని దాటిపోవాలని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చాను. అట్లు సముద్రంపై నడిచి వచ్చి యేసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసింది. ఏలయ్యనా, వారు ఆయనను చూచి కలవరపడింది. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, ధైర్యం వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవనెక్కగా ఆ పిడుగాలి శాంతించాడు. అందుకు వారు మిగులా ఆశ్చర్యపడి
వారు 5 రొట్టెల అద్భుతంలోని అంతర్యమును గ్రహింపలేకపోయింది. ఏలైనా వారి బుద్ధి మందగించి ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పునీతంతోని వారి భక్తులారా, పునీతంతోని వారి గౌరవార్థము 2వ రోజు మనం దివ్య పూజలో పాల్గొని పునీతంతోని వారు మనలను ఆపదల నుండి, ప్రమాదముల నుండి కాచి కాపాడేవారు అన్న అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మన దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, సులభంగా కోపపడే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. మన దేవుడు మనల్ని శిక్షించే దేవుడు కాదు. దేవుడు మనల్ని శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. మనల్ని ప్రేమించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనుక్షణం ప్రతిక్షణం కంటికి రెప్పల దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. కీర్తనకారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 90వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు, అతని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణగాను ఉండును. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఎంత మంచిగా ప్రభు కీర్తనకారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అతని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగాను ఉండును. అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా, నీవు ఎక్కడికి ప్రయాణం చేసినా, నీవు ఎక్కడ ఉన్నా కూడా నీవు ప్రభుని విశ్వసించే వ్యక్తి అయితే, నీ కుటుంబం ప్రభుని విశ్వసించే కుటుంబం అయితే, ఆయన విశ్వసనీయత డాలుగాను రక్షణాయుధముగాను ఉంటూ ఉంది. అంటే ప్రభు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని వాక్యం యొక్క అర్థం. మనకి ఎలాంటి ఆపద రాకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. అందుకే దేవుని బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంట? తన రెక్కల కింద కప్పుతాడు. కీర్తనకారుడు చెబుతున్నటువంటి విషయం మనకు తెలుసు. మన ఇళ్ల ముందు లేక ఊరి బయట కోళ్ళు తన పిల్లలను కాపాడుకునే దానికి జరగరాని విపత్తు ఏదైనా జరగబోతుంది అని పసిగట్టినప్పుడు కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రంగా దాచిపెడుతుంది. అలాగనే దేవుడు కూడా తన బిడ్డలను భద్రంగా కాచి కాపాడుతూ ఉంటాడు. అతని రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. అంటే మనందరం కూడా దేవుని రెక్కల కింద తలదాచుకుంటాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి మనకు ఎలాంటి ఆపద రాకుండా, ప్రమాదం రాకుండా ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడుతాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇంకో సందర్భంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ కాళ్ళు రాతికి తగిలినా నొప్పి తగలదు. నీ కాళ్ళు రాతికి తగిలినా నొప్పి తగలదు. కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, నీ కాళ్ళు రాతికి తగిలి నొప్పి పుట్టకుంటున్నట్లు వారు నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుందురు అని ప్రభు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మనం ఎత్తైన స్థలం నుంచి కింద పడినా కూడా ప్రభు మనల్ని పట్టుకుంటాడు. ఎత్తైన స్థలం నుంచి కింద పడినా కూడా ప్రభు మనకి ఎలాంటి ఆపద రాకుండా కాచి కాపాడుతాడు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు చెప్పినటువంటి ఈ మాటలను నమ్మిన వాళ్ళ ప్రజలు తప్పని వారు, నీకు ఎలాంటి ఆపద రాదు, ప్రమాదం కలగదు, నేను కాపాడుతాను, పైనుంచి కింద పడ్డా కూడా నీకు నొప్పి తగలదు, గాయం తగలదు అని కీర్తనకారుడు చెప్పినటువంటి మాటలను పునీతంతోని వారు చాలా బలంగా నమ్మాడు. కాబట్టి పునీతంతోని వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతో మందిని ప్రమాదముల నుండి, ఆపదల నుండి పునీతంతోని వారు కాచి కాపాడి ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 సంఘటనలు చెప్పాలనుకున్నాను. అది 1683వ సంవత్సరం. 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి అంతోనియా ఫలోర్మి అనేటువంటి ఒక యువకురాలికి జరిగినటువంటి సంఘటన. ఆమె ఒక ఎత్తైన స్థలం నుండి తలకిందులుగా ఒక భవనంపై పడిపోయింది. గమనించండి, ఒక ఎత్తైన భవనం నుండి తలకిందులుగా కింద పడిపోయింది. రక్తం కారుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంఘటన చూసి దాదాపుగా ఈ అమ్మాయి చనిపోయింది అని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయికి పునీతంతోని వారంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టము? పునీతంతోని వారి గౌరవార్థము ప్రతిరోజు కూడా 13 పరలోక జపాలు, 13 మంగళవార్త జపాలు చెప్పేదట. ఎంత ఇష్టమో చూడండి. రోజు కూడా 13 పరలోక జపాలు, 13 మంగళవార్త జపాలు చెప్పేదట. ఇక అమ్మాయి జీవన్మరణ పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో పునీతంతోని వారు ఆ అమ్మాయికి దర్శనమిచ్చి, ఇదిగో
ఈ లోకంలో జీవించుచుండగా నేనంటే నువ్వు ఎంతో ఇష్టపడ్డావు, నా మీద ఎంతో గౌరవం చూపించావు. ఇప్పుడు నువ్వు పిలిచిన పిలవపైన నేను నీ చెత్తకు వస్తాను. అంతని వారు చెప్తున్నటువంటి మాటలు, నువ్వు పిలిచిన పిలవపైన నేను నీ చెత్తకు వస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని అంతని వారు ప్రార్థన చేసి స్వస్థపరిచారు. అందుకు కృతజ్ఞతగా ఆ అమ్మాయి పునీత ఫ్రాన్సిస్ వారి సభలో చేరి సభ్యురాలుగా తయారైంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పండి, ప్రభువు కీర్తనకారుల ద్వారా మాట్లాడినటువంటి మాటలు అంతని వారి చెప్తున్నారు నెరవేరలేదా? అందుకే ప్రభు మాటలు విని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని చెప్పినటువంటి వాక్యం కూడా నెరవేరు. ఈ వాక్యం కీర్తనకారుడు చెప్పినటువంటి వాక్యం 90 కీర్తన 4వ వచనము, 90 కీర్తన 12వ వచనము ఇప్పుడు అంతని వారి ద్వారా నెరవేరినట్లు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కొన్ని అంతని వారి బంధువైనటువంటి ఒక యువకుడు కిందపడి ఆయన తలకు బాగా దెబ్బ తగిలింది. ఎంత దెబ్బ తగిలిందంటే పుర్రె బాగా పగిలిపోయింది. అందరూ కూడా అనుకున్నారు ఈ అబ్బాయి ఇటు బ్రతకడని. కానీ ఇప్పుడు అంతని వారి మీద గౌరవంతో నమ్మకంతో ఈ పుర్రెకు బాగా దెబ్బ తగిలినటువంటి ఆ యువకుడిని ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. ఆ దేవాలయంలో పీఠము ఇప్పుడు అంతని వారి పేరు మీద ఆశీర్వదింపబడినటువంటి పీఠము. ఆ పుర్రెకి దెబ్బ తగిలినటువంటి అబ్బాయి శిరస్సును ఆ పీఠంపై పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయి కూడా సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నేను 2 వాక్యాలు చెప్పాను. కీర్తన గ్రంథము 90వ కీర్తన 4వ వచనము, కీర్తన గ్రంథం 90వ కీర్తన 12వ వచనం. ఈ 2 వచనాలు కూడా ఇప్పుడు అంతని వారి గౌరవార్థం జరిగినటువంటి ఆ అద్భుతాలలో నెరవేరలేదా? నెరవేరింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో ఆపదలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు మనం సువార్త పట్టణం చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52వ వచనం వరకు. సముద్రంలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పడవ మునిగిపోతూ ఉంది. ప్రభు వారిని కాపాడాడు. ఇది క్లుప్తంగా. ఈ సముద్రం అలలు దేనికి గుర్తుగా ఉన్నాయి? సముద్రం మన జీవితానికి గుర్తుగా ఉంది. అలలు దేనికి గుర్తుగా ఉన్నాయి? మన జీవితంలో జరిగే ఆపదలకు, ప్రమాదాలకు గుర్తుగా ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. సముద్రం మన జీవితానికి గుర్తుగా ఉంది. ఆ సముద్రంలో అలలు మన జీవితంలో మనకి ఎదురయ్యే ఆపదలకు, ప్రమాదాలకు గుర్తుగా ఉన్నాయి. కాబట్టి మన జీవితం సముద్రం లాంటిది. మన జీవితంలో ఆపదలు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం జీవితం క్షీణించిపోయిందా? కాదు. నీ దేవుడు నిన్ను కాపాడతాడు. నీవు రాతి మీద పడినా కూడా నీకు నొప్పి కలగకుండా చేస్తానని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభుని విశ్వసించినట్లయితే మన జీవితంలో ఆపదలు జరిగినా కూడా, ప్రమాదాలు జరిగినా కాచి కాపాడుతుంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలా, అందుకే ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో, మీకు తెలియనా మీరు ఎందుకు భయపడుతున్నారు? చూశారా, ప్రభుని చూసి భూతమని భయపడ్డారు. మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అందుకే మనం కూడా ఆలోచించాలి. ఇదిగో మన జీవితంలో అలల లాంటి సమస్యలు వచ్చినా, ఉవ్వి ఎగిరిపడినా కూడా ప్రభు మనకు తోడుగా ఉండి, నువ్వు భయపడవద్దు, నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు అంతని వారి శరణ నుంచి ప్రార్థన చేసే వారికి కూడా ఇప్పుడు అంతని వారి సందేశం అదే, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నారు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి ఆపదలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండాలని అంతని వారు ఎల్లప్పుడూ కూడా మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఈ పూజకు ఉభయకర్తలు అరవ జోసఫ్ గారు తన సందేశాన్ని, తన సాక్ష్యాన్ని మనకి విపులంగా తెలియజేస్తారు. జోసఫ్ గారు పీఠం మీదకి వచ్చి తన సాక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు. మొట్టమొదటిగా దేవాది దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఫాదర్ గారు మరియు దేవునికి ఇక్కడ మీకు అందరూ కూడా దేవుని ద్వారా వందనాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకరోజు చర్చిలో ఇక్కడ పూజకు వచ్చినప్పుడు అందరూ అంతోని వారు పోయిన వస్తువులు తిరిగి దొరికేటట్టు చేసే సాక్ష్యాన్ని ఎక్కువగా చెప్తుంటాను. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఎప్పుడు చూసినా కూడా ఈ పోగొట్టుకున్న వస్తువులేనా ఇవేనా చెప్పేది, ఏదైనా ఒక గొప్పగా ఏదైనా ఒక సాక్ష్యం చెప్తే బాగుంటుంది అట్లా కదా చెప్పాలి అని నేను మనసులో అనుకున్నాను. కొంచెం హేళనగా, నిర్లక్ష్యంగా, గర్వంగా అనుకున్నాను. అప్పుడు అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడికి నా ఫ్రెండ్ వస్తాడు. ఆయన నా దగ్గరకు వచ్చి స్కూల్లో ట్యూషన్ చెప్పు అన్నారు. నేను చేరాను. ఆ స్కూల్ పేరు కూడా సెయింట్ ఆంటోనీస్ స్కూలే. ఆ తర్వాత అలా జరుగుతున్నప్పుడు మెల్లిగా దేవుడు నన్ను ఒక శోధనలో పడేశాడు.
అది ఏంటంటే, నేను నా స్నేహితులతో వస్తూ ఉంటే నాకు పర్సు దొరికింది. దాంట్లో 8,200 ఇంచుమించుగా డబ్బులు ఉంది. నేను దాన్ని దొంగిలించేశాను. వాళ్ళు అడిగితే ఏం లేదని చెప్పారు. కానీ ఇంకొక పొరపాటు ఏంటంటే, దాంట్లో ఉన్న కాగితాలు కూడా పాడు చేసేసాను. ఇలాగా చాలా ఇబ్బందికరమైనటువంటి పని నేను చేశాను. దేవుడికి విరుద్ధమైన పాపాన్ని చేశాను. మా అబ్బాయి చిన్న చిన్న గొడవలకి వెళ్తున్నాడు. దానికి ముందర ఎప్పుడైతే ఇది చేశానో వాడి మీద ప్రభావం సైతాన్ని ఎక్కువగా చేయడం ప్రారంభించింది. వాళ్ళ మిత్రులతో కలిసి ఆ అబ్బాయి ఒకసారి గొడవలకి వెళ్ళినప్పుడు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఇరుక్కున్నప్పుడు కేసు పెట్టారు వాళ్ళు. తర్వాత మేము నానా బాధలు పడ్డాము. ఆ మిత్రుడి ద్వారానే ఆ కేసుకు సంబంధించినటువంటి ధన సహాయం అది కూడా జరిగింది. అంతని వారు అలా చేశారు. ఆ తర్వాత 1 సంవత్సరం దాకా అది వదిలేశారు. మేము అనుకున్నాము, వీళ్ళు చెప్పిన మంచి మాటలను బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి నేను అప్పుడు వెళ్ళాను. నేను ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఈ మాట అనుకున్నానో, ఓహో నేను ఈ పొరపాటు చేశాను కాబట్టి ఇది నేను ఉపజెప్పుకోవాలి అని చెప్పేసి వెళ్ళి, నాయన ఇలా నేను పొరపాటుగా ఆలోచించింది నా తప్పేను, కానీ ఈ శిక్షను నువ్వే వేసావు కాబట్టి ఈ శిక్షను కూడా నువ్వే తీసివేయాలని ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి సహాయములన్నీ కూడా నాకు జరిగాయి. కానీ 1 సంవత్సరం పై మీదకు కూడా ఈ కేసు నాకు పిల్లలు కొట్టేశారంట. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత చాలా బాధపడి మనకు టెన్షన్ పడిపోయాం. కానీ కరోనా వ్యాధి అనే ఇది రావడం వల్ల, న్యాయస్థానాలన్నీ మూసివేయడం వల్ల, మరి మా చిన్న పాప ఎప్పుడు ప్రార్థన చేసేది, మీరు ఎందుకు కోర్టుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, మీకు కేసు ఎప్పుడో కొట్టేశాం కదా అని. ఈ చిన్నపిల్ల కదా, ఏంది ఇలా మాట్లాడుతుంది, తెలియక మాట్లాడుతుందిలే అని అనుకునేది. తర్వాత కొంతకాలానికి మేము కూడా ఏకీభవించే, ప్రభువా నీ చిత్తమైతే ఈ కేసులు ఇలాగనే కొట్టివేసేటట్టుగా మా కోసం ప్రార్థించండి అన్నాం. కానీ అది అలా జరుగుతూనే ఉంది. దాని తర్వాత రెండవ సాక్ష్యం ఏంటంటే, మా పెద్ద పాపకు హైదరాబాద్ వాళ్ళు పాపని ఇవ్వమని అడిగారు. నేను అన్నాను, అంత దూరం ఇవ్వలేమయ్యా అని అన్నాను. తర్వాత అలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం గట్టిగా అడిగారు, ఈ కరోనా అన్నీ వస్తుంది కదా నాయన అన్నా. కానీ ఈ జూన్ నెలలో ఓపెన్ చేసినప్పుడు 30 సంవత్సరంలో అప్పుడు అంకుల్ చూడండి అని అన్నారు. సరే మంచి అబ్బాయి, బాగా చదువుకున్నాడు, బాగుంది కదా అని నాయన అప్పుడు పెట్టి కూడా అంతోని వారికి వచ్చే టీవీలో ఎప్పుడు ప్రోగ్రాంలు వస్తూ ఉండేవి, నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు నాయన నీకు పెట్టి కూడా తెలుసా అన్నాను. తెలుసు అంకుల్ అన్నాను. నువ్వు అక్కడికి వెళ్తే అంతోని వారి చర్చి ఉంది, సెయింట్ ఆంటనీస్ చైన్, అక్కడికి వెళ్తే నా ఫ్రెండ్ వచ్చి నేను కలుసుకుంటాడయ్యా అన్నాను. సరే అంకుల్ వెళ్తానన్నాను. వెళ్ళాడు. వెళ్ళి నాకు ఫోన్ చేశాడు. నేను ఇక్కడ చర్చిలో పూజలో ఉన్నాను. బయటికి వెళ్ళాను. అక్కడ కూడా మంగళవారం, ఇక్కడ మంగళవారం పూజలు జరుగుతుంది. అంకుల్ ఎవరిని కలవాలి అన్నాడు. నువ్వు ఎవరిని కలవలేదు నాయన, అక్కడ అంతటి వారు ఉంటారు, ప్రార్థన చేసుకున్నాడు అని చెప్పి ఆ బాబు ప్రార్థన చేసుకున్నాడు. అలాగే ఆ వివాహం చాలా అద్భుతంగా జరిగింది. పోయిన ఆదివారం మా పాప డెలివరీ కూడా జరిగింది. బాబు ఆ సంతోషాన్ని ఫాదర్ గారితో పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఫాదర్ గారు, జోసఫ్ ఆ మాటలు నువ్వు చెప్తేనే బాగుంటుంది, దేవుడు నీకు ఇంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి అని చెప్పారు. సరే స్వామి. మూడవదిగా చిన్న పాప అమ్మాయి కింద ప్రార్థన చేసే అమ్మాయి, వయసు పెద్దదే కానీ మాటలు అలా ఉంటాయి. ఆ అమ్మాయి 7వ తరగతికి వచ్చినప్పుడు కామన్ తీసేశారు. ఈ అమ్మాయి 7తో ఆగిపోతుంది అనుకున్నాను. కానీ ఆ సంవత్సరం కామన్ తీసేశారు. నాయన నీకు 10వ తరగతి వరకు చదువుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు నాయన. 10వ తరగతి అలాగే చాలాసార్లు ఆ అమ్మాయి తప్పింది. ఆ తర్వాత నా మిత్రుడు జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ అయినప్పుడు, ఏంది ఆ పిల్ల ఇంకా పాస్ కాలేదా, నాకు అడిగి పంపించు, నేను పాస్ చేపిస్తానని ఆయన కొద్దిపాటి సహాయం చేసి పాస్ చేపించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సర్వోదయ జరిగింది. ఎందుకంటే ఫీజు కట్టిన వేస్ట్, ఆ అమ్మాయికి ఫలితం ఉండదు. అప్పుడేనైనా నీకు ఇంకా స్కాలర్షిప్ ఇస్తే అది ఇది చెప్పి చేర్పించాం. 2 సంవత్సరాలు చదివింది, ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఇంకొక మిత్రుడి ద్వారా ఓపెన్ స్కూల్ ఉంది కదా అన్నాను. నేను ఇస్తాను సార్ డబ్బులు, ఆ పాపను పాస్ చేయించండి అన్నాను. ఓపెన్ స్కూల్లో ఆ పాప పాస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ జిఎన్ఎం అన్నారు. ఎందుకనే ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు, ఏదో పెళ్లి చేస్తే సరిపోతుంది, ఏదో చేసి సరిపోతుంది అని అంటే, లేదని వాళ్ళ అమ్మ అని. సరే అని చెప్పేసి చేర్పించాను. ఫెయిల్ అవుతూనే ఉంది. 1 సంవత్సరమే అన్నీ ఫెయిల్ అవుతూనే ఉంది. నేను చూస్తా ఉన్నాను. ఆ బిడ్డ ఏం భయపడిపోక నేను ఫీజు కడతామని అంటాను, ఎప్పుడైనా ఫీజు కట్టేస్తాను నేను. అప్పుడు కరోనా వచ్చింది. డాడీ నేను పాస్ అయిపోయాను డాడీ అని. అలాగే నమ్మాను. మళ్ళీ కరోనా తీసేసాడు. మళ్ళీ అన్నీ మిగిలిపోయాయి. ఏంటి
నువ్వు ఎందుకమ్మా భయపడతావు, పోము అని. మళ్ళీ కరోనా పెట్టాడు, మళ్ళీ బాధ్యత చేశాడు. ఈ విధంగా కరోనా అయితే నాకు 2 సంవత్సరాలు ఈ కరోనా ప్రారంభం ముందే వచ్చింది, కానీ మనకందరికి ఇప్పుడు వచ్చింది, నాకు ఎప్పుడో వచ్చింది. కానీ అద్భుత రీతిగా నేను ఎప్పుడైతే దేవుని చెంతకి చేరి ప్రార్థన చేశానో, పరిశుద్ధ మరియ తల్లి ద్వారా అయితేనేమి, మిగతా జోసెఫ్ గారి ద్వారా అయితేనేమి, అంతోని వారి ద్వారా అయితేనేమి, శివుడి వారి ద్వారా అయితేనేమి, డాన్ బోస్కో గారి ద్వారా, ఎందుకంటే నేను అక్కడే చదువుకున్నాను కాబట్టి వీళ్ళందరి ప్రార్థనతో దేవాది దేవుడు నా ప్రార్థనను ఆలకించి నా బిడ్డల్ని నా కుటుంబం ఇంతవరకు కాపాడారు. అన్నీ కూడా చాలా చక్కగా చేశారు. నాకు 7-8 నెలలు ఉద్యోగం జీతం లేకపోయినా కూడా అద్భుతంగా నా బిడ్డకి అక్కడ చిన్న ఉద్యోగం ఇచ్చి ఆ బిడ్డే నన్ను పోషించే విధంగా నా కొడుక్కి బెంగళూరులో చిన్న ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ కేసు అయితే ఇంకా పుట్టివేయబడలేదు. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంది, రాజాజ్ఞనే మార్చని దేవుడు ఈ చట్టాలను మార్చడం ఆయనకేం పెద్ద ఇది కాదు. కాబట్టి ఆ రీతిగానే మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా దయచేసి మా కోసం ప్రార్థించండి. ఆ బిడ్డ కేసు కొట్టివేయబడినట్లుగా కేసు పెట్టిన అబ్బాయి ముస్లిం అబ్బాయి, ఆ అబ్బాయి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ బిడ్డ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ఆ బిడ్డ కూడా మారు మనసు రక్షణ పొంది ఒక గొప్ప సాక్షిగా దేవుని సేవకుడుగా మరి వాడబడేటట్టుగా ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించండి, మా కోసం ప్రార్థించండి. ఈ అవకాశం ఇచ్చింది. సహోదరి సహోదరులారా, కొందరి వారి భక్తులారా, నేను మీరు నటించుతున్న ఈ పని సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థింపును. నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకు ఈ కనుక ద్వారా గారిని స్వీకరించుకున్నాక ప్రార్థించుదాము. మా ప్రభువా, మా తండ్రి, మమ్మల్ని ఇంతవరకు ప్రమాదముల నుండి ఆపాదల నుండి కాచి కాపాడి ఉన్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు దివ్య పూజకు ఉపయోగకర్తలుగా ఉన్నటువంటి అరవ జోసెఫ్ గారిని, వారి కుటుంబ సభ్యులను ఈ ద్రాక్ష రసములతో పాటు మీ పాదస్థానానికి సమర్పిస్తున్నాం. వారిని కూడా అద్భుత విధముగా కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుమారుని అద్భుత విధముగా కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులను కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎల్లప్పుడూ కూడా పిల్లలకు తోడుగా ఉండి కాచి కాపాడండి. ఆ బిడ్డ తలంపులను నెరవేర్చండి. ఇంకా ఈ పూజలో ఎన్నో తలంపులను మేము చదివి ఉన్నాము, మీకు విన్నవించుకుని ఉన్నాము. ఆ తలంపులను కూడా సకాలంలో నెరవేర్చండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతములకు తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ స్త్రీ సభకు పునీతంతోని వారిని గౌరవించడం చక్కని అవకాశాన్ని ప్రసాదించి ఉన్నారు. పునీతంతోని వారి పుణ్య జీవితంలో మాకు ఆదర్శంగా ఇచ్చి ఉన్నారు. పునీతంతోని వారి పుణ్య బోధన వలన విశ్వాసముల పెరుగుదలను, పునీతంతోని వారి ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగ చేయించున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 పవిత్రుడు
ఓ ప్రభువా, మీరు నిజంగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఒకటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకు చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చుటకు చేయుదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, కరోనా వ్యాధితో మృతి చెందిన బిడ్డలకు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించండి. కరోనా వైరస్తో చికిత్స పొందుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. కరోనా వైరస్తో భయపడుతున్న బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి. మా పత్యకాంపేట విచారణలో ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను, మా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను, వారి కుటుంబాలను, యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ నుండి కాపాడండి. ఉత్థానమౌనమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లి మరియ మాతతో, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితో, ధన్యులైన అపోస్తలులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో, పునీత అంతోని వారితో మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో అనేకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థిత్వ సాహసిద్ధము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయన మా ప్లేటికను మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నింపు. మా శోధన ప్రవేశపెట్టిపోక కీడులో నుండి రక్షింపు. ఆమేన్. మా ప్రభువా, మా తండ్రి, మామందరినీ అన్ని కీడుల నుండి, శోధనల నుండి, పిశాచ మాయతంత్రపాయముల నుండి, ప్రమాదముల నుండి, ఆపదల నుండి, కరోనా వైరస్ నుండి కాపాడండి. ఇవి బిడ్డలకు శాంతిని, ధైర్యమును ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను
నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, ఆ పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం ఈ మీ బిడ్డలకు, ముఖ్యంగా అరవ జోసఫ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు శాంతి, సంకేత, సమాధానం, ఐక్యమత్యమును, ఆయుష్యకు, వారి బిడ్డలకు అంతస్తును ప్రసాదింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుంటుంది. ఇదిగో సర్వేశ్వరుని గొడపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ ప్రభుని విధిలో పాల్గొన్న మనందరము ధన్యులము. యేసుక్రీస్తు శరీరము, రక్తము, నిత్య జీవమును నన్ను కాపాడుదురుగాక. కొన్ని కంతోని వారి గౌరవార్థము చెప్పలేదు. సాధు స్వభావములు, దయాగ్రహములు గల పరిశుద్ధుడు కొడుకుని కంతోని వార అనంతమైన సోదర ప్రేమ చేతను, దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేసే శక్తిని పొందితిరి. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధలలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుకగా మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియదు. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి, బాధలలో ఉన్న వారికి ఉపశమనమును ప్రసాదించితిరి, పోగొట్టుకున్న వాటిని తిరుగా దయచేసితిరి, గాయపడిన హృదయమును నీకు మొదపెట్టగా మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరం పొందాము కంతోని వారు. దృఢ నమ్మకంతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకుంటున్నాము. మా కోరికలు నెరవేరినట్టుగా సహాయపడండి. మన తలంపులు, మన కోరికలు కొన్ని కంతోని వారి ద్వారా ప్రభుత్వం తెలియపడతాం. ఈరోజు ఎంతోమంది అవసరాలను ఈ దివ్య పూజ ద్వారా ప్రభువుకు తెలియపరిచాము. కొన్ని కంతోని వారు ఆ తలంపుల కోసం ప్రార్థన చేయమని, ఆ తలంపులను నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఆ రోజు జోసఫ్ గారి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ గృహంలో ఉండి ఈ దివ్య పూజను వీక్షిస్తారో, దేవుడి సందేశాన్ని ఆలకిస్తారో, వారి కోరికలు కూడా దాంతో వారి ప్రార్థన ద్వారా సకాలంలో నెరవేరాలని ప్రార్థన చేద్దాం. మా కోరికలు నెరవేరుటకు అద్భుతం అవసరం ఉండవచ్చునేమో, అది మీకు కష్టం కాదు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసింది కదా. మిమ్మల్ని ఆశ్రయించిన వారి మానవులను దయచేయవారు, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరము ప్రదర్శించుకుని తక్కువని వారు, మీ హస్తములలో కదిలియాడుకు ఇష్టపడి దివ్య బాల చేసుకుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరు. ఈ మా కోరికలు నెరవేర ఒక మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావంతో మేము వేడుకొచ్చున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పూజింపబడును గాక, ఈ రాజ్యము వచ్చును గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరును, భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన
యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మాకు శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపు. ఆమె దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములను చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పూజింపబడునుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయన్నం మాకు నేటిగా కలిగింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపు. ఆమె దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములను చేస్తూ ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పూజింపబడునుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయన్నం మాకు నేటిగా కలిగింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపు. ఆమె దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములను చేస్తూ ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. మా పాలకులను పాపరియులు మీకు అంతోని వారు యేసు ప్రభుపై మీకు అత్యంత ప్రేమ వలన దివ్య బాల చేసుకుని మీ హస్తములను ఎత్తుకుని బుద్ధుడి ప్రత్యేక భాగ్యమును పొందిన వారు, ఆత్మల రక్షణ యందు వర్ణింపశక్యము కాని కృష్ణ కలవారు, బాధలలో ఉన్న వారికి నిరుపేదలకు వారి మనములను దయచేయువారు, అనేక అద్భుతములను చేయ ప్రభువరమును పొందిన వారు, మాకు పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందినట్టులా చేయండి. ఈ లోకమున మీ సుమాత్రతను అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువును ముఖాముఖిగా దర్శించి భాగ్యము పొందినట్టులా మాకు సహాయం చేయండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు అందరి వారి వేడుకోనండి. ప్రార్థించుదాము. ప్రభువా, పునీతంతోని వారి భక్తి గల జపములు నిత్యము మీ సత్య శ్రీ సభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయునుగాక. యేసుక్రీస్తు నాథుని దీపమును చూచి ఈ మనవుని మాకు దయచేయండి. ప్రార్థించుదాము. మా ప్రభువా, మా తండ్రి, పునీతంతోని వారి గౌరవార్థము 2వ రోజు దివ్య పూజలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఈ దివ్య పూజను గృహంలో ఉండి వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. ఈనాడు ఈ దివ్య పూజకు ఉపయోగకర్తలుగా ఉన్నటువంటి అరవ జోసఫ్ గారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మరోసారి వారి కుటుంబానికి చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీకు అంతోని వారు మీ ప్రార్థనను బట్టి ఆ బిడ్డకు సహాయం చేయండి, తోడుగా ఉండండి, నడిపించండి. ఎలాంటి ఆపద వాటిల్లకుండా, ప్రమాదాలు జరగకుండా కాచి కాపాడండి. అదేవిధంగా ప్రభువా, ఈనాడు ఈ దివ్య పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని సకల ఆపదల నుండి, ప్రమాదముల నుండి కాచి కాపాడండి. ఆ బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను, ఆయురారోగ్యాలను ప్రసాదించండి. బిడ్డలందరినీ కూడా కరోనా నుండి, కరోనా వైరస్ నుండి కాచి కాపాడండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు.